సో ఆత్మీయ పాఠాలు పార్ట్ 5. సో ఆత్మీయ పాఠాలు చాలా ఇంపార్టెంట్. మన క్రైస్తవ జీవితానికి ఆధ్యాత్మిక శక్తి తప్పకుండా ఉండాలి. సో స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ లైఫ్. సో మనమందరము ఆత్మ సంబంధులము, ఆత్మీయ సంబంధులము. సో మనందరం శరీర సంబంధులం కాదు. సో ఆత్మ పాఠాలు, ఆత్మీయ పాఠాలు వేరు, శరీర సంబంధులు, శరీర పాఠాలు వేరు. సో మనము ఆత్మకు శక్తి కావాలి, ఆత్మీయకు బలము కావాలంటే ఆత్మీయ దాహము కలిగి ఉండాలి, ఆత్మీయ ఆకలి కలిగి ఉండాలి. అప్పుడే ఆత్మీయ ఆహారం తీసుకుంటాము. నువ్వెంత ఆత్మీయ ఆహారం తీసుకుంటావో, అంటే ఎంత ఎక్కువగా వాక్యం వింటావో, ఎంత ఎక్కువగా వాక్యం చదువుతావో, ఎంత ఎక్కువగా వాక్యానుసారంగా బ్రతుకుతావో, ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తావో, ఆరాధిస్తావో, స్తుతిస్తావో, అప్పుడు నీ ఆత్మకు ఆహారము దొరుకుతుంది. ఆత్మకు ఆహారం దొరికినప్పుడు శక్తి బలము పెరుగుతుంది. సో ఆత్మీయ ఆహారం తీసుకోవాలంటే దాహం కలిగి ఉండాలి, వాక్యం చదువుకోవాలన్న దాహం కలిగి ఉండాలి, ఎక్కువసేపు ప్రార్థన చేయాలన్న దాహం కలిగి ఉండాలి. సో చూద్దాము. ఆత్మీయ ఆహారంలో దేవుడు నిన్న ఒక ఆహారం ఇస్తున్నాడు మనకు. ఏంటిది? ప్రేమ అనే ఫలంలో ఎదగాలి. అప్పుడే మీరు ఆత్మీయతలో ఎదిగినట్టు. ఎవరి లోపల ప్రేమ అయితే ఉండదో వాళ్ళకు నేను తెలియదు అని అంటున్నాడు. మనం సంఘానికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాము, అలాగే బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ప్రేమ అనే ఫలము లేకపోతే నాకు మీరెవరో తెలియదని అంటున్నాడు దేవుడు. సో చూద్దాము. 1 యోహాను 4:16. సో ఆత్మీయ పాఠాలలో ఆత్మీయ ఫలాలు చాలా ఇంపార్టెంట్. ఆత్మీయ ఫలాలలో ప్రేమ అనేది ముఖ్యమైన ఫలము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. సో మన దేవుడట ప్రేమకు స్వరూపమై ఉన్నాడట. సో ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. సో ఎవరి లోపల ప్రేమ అనే ఫలం ఉంటుందో వాళ్ళ లోపల నిలిచి ఉంటాడట దేవుడు. సో వాళ్ళ యందు దేవుడు, దేవుడి యందు వాళ్ళు నిలిచి ఉండడానికి ఒకటే ఒక ఫలము, ప్రేమ అనే ఫలము ఉన్న వాళ్ళ మధ్యనే దేవుడు ఉంటా అంటున్నాడు. ఇప్పుడు మన శరీరం అంతా ద్వేషంతో నిండుకుంది, పగతో నిండుకుంది, ప్రతీకారంతో నిండుకుంది. సో దేవుడు మన శరీరంలో ఉండగలుగుతాడా? ఉండలేడు. మన శరీరము దేవుడి యొక్క ఆలయము. ఆలయం ఎప్పుడైతుందంటే ప్రేమ అనే ఫలంలో ఎదిగినప్పుడే దేవుడు నీ శరీరానికి ఆలయంలాగా మార్చుకుంటాడు. కాబట్టి కాబట్టి ప్రేమ యందు నిలిచి ఉండేవాడు. సో ప్రేమ అనే ఫలంలో నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. సో వీ నీడ్ టు గ్రో ఇన్ దిస్ ఫ్రూట్. ఈ ఫలంలో మనం అభివృద్ధి చెందాలని కోరుకోవాలి, అభివృద్ధి చెందాలి. దిస్ ఈజ్ నాట్ ఏ ఆప్షనల్. ఓకే, ఈ లోకం మొత్తం ద్వేషంతో నిండుకుంది, మనం ఎలా ప్రేమతో ఉండగలుగుతాము? సో అదే మనం ఓవర్కమ్ కావాలి, ఈ టెంప్టేషన్నే ఓవర్కమ్ కావాలి. సో మనం ఎంత బాగుండాలనుకున్నా మన చుట్టూన్న సమాజం మనల్ని అలా ఉండనివ్వదు. సో అందుకే ఇలాంటి ఫలాలలో మనం ఎదగాలని ప్రార్థించుకోవాలి, ఓవర్కమ్ కావాలి. మనకు వస్తున్న ఈ టెంప్టేషన్స్ని ఓవర్కమ్ కావాలి. ఈ ద్వేషం అనే టెంప్టేషన్, పగ అనే టెంప్టేషన్, ప్రతీకారం అనే టెంప్టేషన్, వీటన్నిటి నుంచి మనము ఓవర్కమ్ కావాలి. సో ప్రేమ అనే ఫలంలో ఎదగాలి, దీర్ఘశాంతం అనే ఫలంలో ఎదగాలి, మనశ్శాంతి, శాంతము, సమాధానం అనే ఫలాలలో ఎదగాలి మనందరము కూడా. సో ఆత్మీయ పాఠాలలో దేవుడు ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలాన్ని గొప్పగా చెప్తున్నాడు. తీర్పు దినమందు 1 యోహాను 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు, తీర్పు దినం మనందరికీ కూడా ఒక దినం వస్తుంది, జడ్జిమెంట్ డే. మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. చూసారా అండి? దేవుళ్ళో ప్రేమ అనే గుణం ఉంది, దేవుళ్ళో దీర్ఘశాంతం అనే గుణం ఉంది, దేవుళ్ళో మంచితనము, మానవత్వము, దయాలత్వము, దీర్ఘశాంతము, పవిత్రత, పరిశుద్ధత, ఇవన్నీ కూడా యేసయ్యలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్. సో మనల్ని కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. సో ఈ లోకము వేరు, మనము వేరు. ఈ లోకంలో ఉన్న ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు, అలవాట్లు వేరు, పద్ధతులు వేరు, ఆలోచించే విధానం వేరు. సో మనం ఆలోచించే విధానము, మన సాంప్రదాయాలు, మన అలవాట్లు, మన పద్ధతులు వేరు. సో కాబట్టి లోకంతో ఎప్పుడు మనము కంపేర్ చేసుకోకూడదు. సో లోకం వేరు, మనం వేరు. సో మనము దేవుడి సంబంధులం, లోక సంబంధులము కాదు. సో మనం దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు ఈ లోకం మనకు అగెనెస్ట్గా అవుతుంది. కానివ్వండి, ప్రాబ్లమే లేదు. మనకు దేవుడే మన పక్షాన ఉన్నాక ఎవరు మనకు విరోధి? దేవుడే మన పక్షాన ఉన్నాక మనకు విరోధి ఎవరు కాదు విరోధి. సో కాబట్టి మనము దేవుళ్ళు ఎదగాలని ఎక్కువగా ప్రార్థించుకోవాలి.
సో అందుకే తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు, సో తీర్పు దినమందట మనకు ధైర్యం కలుగునట్లు, జడ్జిమెంట్ డే రోజు మనం ఎలాంటి భయం లేకుండా ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. అయిలేనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. సో మనము ఏసయ్యలాగా ఉండాలి, కానీ ఈ లోక సంబంధులాగా ఉండకూడదు. అదే ఈ వాక్యంలో చెప్తున్నాడు దేవుడు. సో ఏసయ్య ఎట్టివాడు, సో ఆయన లక్షణాలు ఏంటిదో మనందరికీ తెలుసు. సో అలాగే మనల్ని కూడా ఉండమంటున్నాడు. అసాధ్యమే, ఏసైలాగా బ్రతకడం నిజంగా ఈ లోకంలో అసాధ్యమే. కానీ తప్పదు. మనం అలా మనకు పరలోకం రావాలి అంటే మనం ఏసయ్య స్వరూపంలోకి మార్చుకోవాల్సిందే మన స్వభావాన్ని. ఎందుకంటే ఈ లోకమంతా కూడా దుష్టత్వంతో, దుర్మార్గంతో, నరహత్యలతో ఈ లోకమంతా నిండుకొని పోయింది. నెగిటివిటీతో ఎక్కువగా నిండుకొని పోయింది. ఇలాంటి లోకంలో మనం పాజిటివ్గా ఉండడమే బిగ్ ఛాలెంజ్. ఉండాలి, తప్పదు. ఎందుకంటే దేవుడే నీకు పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థించి ఈ లోకంలో వస్తున్న శ్రమలు, పోరాటాలను జయించాలి. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన బాధలండి, ఈ లోక సంబంధమైన బలహీనతలు, ఆ పొగరు, ఆ గర్వము, అహంకారము, ఈ దుర్మార్గత్వము, దుష్టత్వము, ఈ కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన వాటి. పరలోకంలో ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఈ లోకంలో విడిచి వెళ్ళాల్సిందే ఒకరోజు. కాబట్టి ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని మనం అంటుకోవద్దు. సో ఆత్మీయులం మనము, సో ఆత్మలో ఎదుగుతున్నాము. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని, మురికిని మనము అంటించుకోకుండా, మన ఆత్మను మనము కరెక్ట్ కాకుండా, మన ఆత్మ మనకు పొల్యూట్ కాకుండా, మన ఆత్మీయ జీవితాన్ని మనం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక తెల్లని వస్త్రంలాగా మనం ఒక తెల్లని వస్త్రం ఎలాగైతే వేసుకున్నప్పుడు ఎలా జాగ్రత్తగా వస్త్రాన్ని కాపాడుకుంటామో, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా అలాగే కాపాడుకోవాలి. సో తెల్లని వస్త్రం మీద ఒక మురికి పడ్డా కూడా, ఒక మరక పడ్డా కూడా ఎలాగైతే కనపడుతుందో, మన ఆత్మీయ జీవితం మీద కూడా అలా మరక పడ్డప్పుడు మనము కూడా ఉతుక్కొని వేసుకోవాలి, తెల్లగా మార్చుకొని వేసుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రేమ అనే ఫలం చాలా ఇంపార్టెంట్. మన ఆత్మీయ జీవితంలో నువ్వు యేసయ్యను పోలి నడుచుకుంటావో అప్పుడే నీ ఆత్మీయత బయలుపరచబడుతుంది. అందుకే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. సో ఇప్పుడు అర్థమైందండి, మనము యేసయ్య వారమై ఉన్నాము, కానీ ఈ లోక సంబంధుల వాళ్ళము కాదు. అందుకే లోకంతో చూసి నువ్వు టెంప్ట్ కాకు, లోకాన్ని చూసి టెంప్ట్ కాకు, లోకాన్ని చూసి టెంప్ట్ కాకు. అయ్యో వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారే, అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి నేను సంపాదించాలి. వద్దు వద్దు వద్దు, నో, బిగ్ నో, ఐ సే నో. ఎందుకంటే వాళ్ళు నరకానికి పోవడానికి రెడీగా ఉన్నారు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేసి. వాళ్ళను చూసి నువ్వు రోల్ మోడల్గా తీసుకుంటే నువ్వు కూడా ఆ ప్లేస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు. సో అందుకే నీ ప్లేస్ పరలోకానికి వెళ్ళాలి. నీ స్థానము పరలోకంలో, నరకంలో కాదు. అందుకే పరలోక సంబంధులు ఒకలాగా బిహేవ్ చేస్తారు, ఆ నరకానికి వెళ్ళే సంబంధులు ఒకలాగా బిహేవ్ చేస్తారు. సో ఎవరైతే ఈ లోకానుసారంగా నడుస్తారో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా బైబిల్ ప్రకారంగా నడిచే వాళ్ళు. మన ద్వారము చాలా సందర్భాల్లో చెప్పాడు యేసయ్య, ఇరుకు ద్వారం అండి. సో అందరిలాగా మనకు లగ్జరీస్ ఉండకపోవచ్చు, కంఫర్ట్ ఉండకపోవచ్చు, కానీ పరలోకం అనే ఆ నిత్య వారసత్వానికి వెళ్ళే వరకు మనల్ని మనము తగ్గించుకోవాలి, మనల్ని మనము కాపాడుకోవాలి, మనల్ని మనము లిమిటెడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. దొంగతనాలు చేస్తున్నారు, పరలోకానికి వెళ్ళరు. నరహత్య చేస్తున్నారు, పరలోకానికి వెళ్ళరు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఇవన్నీ కూడా చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు, నిత్య నరకం. అక్కడ అగ్ని చావదు, యుగ యుగముల వరకు ఆ శరీరము కాలుతూనే ఉంటుంది, ఆ పురుగు చల్లారదు. సో అంత నిత్య నరకంలో వాళ్ళు వేయబడతారు. సో అలాంటి వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకొని మనం వెళ్తామా ఆ నరకానికి? వద్దు కదా. సో మనం ఎవరిని పోలే ఉండాలి, యేసయ్యను పోలే ఉండాలి, పోలి నడుచుకోవాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. సో అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ చుట్టూ ఉన్న సమాజము నిన్ను టెంప్ట్ చేస్తుంటా అంటది నెగిటివ్ వేలో రావాలని. అందుకే దేవుడు కీడుకి ప్రతి కీడు చేయదంటారు. ఒకటి, కీడు చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అంటే వాడికి అక్కడ సీట్ కన్ఫర్మ్ అయింది. వాడు పోత 10 మందిని తీసుకుపోవాలని చూస్తాడు.
సో అలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం చేసావనుకో, వాడు కీడు చేశాడని మళ్ళీ మనం కీడు చేసామనుకో, వాడు కీడు చేసాము కానీ మన కీడు వల్ల మనం నరకానికి వెళ్తాం, మనం చేసిన కీడు వల్ల మనం నరకానికి వెళ్తాము. సో అందుకే ఆ కీడుకి ప్రతి కీడు చేయకుండా, చెడుకి ప్రతి చెడు చేయకుండా, ఎందుకంటే చాలామంది కూడా సిద్ధంగా ఉన్నారు నరకానికి వెళ్ళడానికి. వాళ్ళు పోత 10 మందిని తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంటూ ఉంటారు. అందుకే నీ ఆత్మీయతను కాపాడుకో, నీ ఆత్మ జీవితాన్ని కాపాడుకో. సో 1 యోహాను 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. సో ప్రేమలో భయం ఉండదట. సో భయపడద్దు ఏ విషయంలో కూడా. సో దేవుళ్ళో మనము ఎదుగుతున్నప్పుడు మనకు భయం అనేది కాదు, ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. చూసారండి, గాడ్ స్టార్టెడ్ లవర్స్ ఫస్ట్. సో ఆయనే మనల్ని మొట్టమొదటగా ప్రేమించడం మొదలు పెట్టాడు. సో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రేమించుచున్నాము. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. చూసారా? సో ఇది ఈ ప్రేమ అనే ఫలంలో అందరం ఎదగాలి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ ఇట్. ఐఎమ్ స్ట్రగులింగ్ అలాట్ టు గ్రో ఇన్ ఫ్రూట్ ఆఫ్ లవ్. సో ఈ ఫ్రూట్ ఆఫ్ లవ్లో ఎదగాలని నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మన చుట్టూన్న సిచ్యువేషన్స్ అలా నెగిటివ్గా వస్తున్నాయి, చుట్టూన్న సమాజం అలాగా ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదండి. మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పక్కోడు ఏం చేస్తున్నాడు అని వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని డిస్టర్బ్ చేయడమే పెద్ద ప్రాబ్లం మనకు. సో అందుకే ఎవడైనా నువ్వు దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి ఐ లవ్ యూ జీసస్ అని జీసస్ అంటున్నావు, కానీ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ ద్వేషిస్తున్నావు, అప్పుడు నువ్వు అబద్ధం ఆడినట్టట. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపేవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. నీకు కనబడుతున్న నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ 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 ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, నువ్వు చూస్తున్న వాళ్ళనే నువ్వు ప్రేమించలేకపోతే ఇక బయట వాళ్ళని ఏం ప్రేమిస్తావు? కనపడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? నీ కనపడే మనుషులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు, కనపడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? సో అందుకే నువ్వు ఎప్పుడైతే ఈ ప్రేమ అనే ఫలంలో ఎదిగి అందరినీ నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో, అందరిని ఎప్పుడైతే ప్రేమిస్తావో, అప్పుడే నీకు జీసస్ తెలుసు, అప్పుడే నువ్వు జీసస్ని లవ్ చేసినట్టు. సో నువ్వు యేసయ్యా నేను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ అందరినీ నువ్వు ద్వేషిస్తున్నావు, అయితే నువ్వు దేవుని కూడా ద్వేషిస్తున్నట్టే. సో కనిపించే మనుషులనే నువ్వు ఇష్టపడినప్పుడు కనపడని దేవుణ్ణి ఎలా ఇష్టపడతావు? సో అందుకే ఎంత ఇంపార్టెంటో చూసారా అండి ఈ ప్రేమ అనే ఫలము, చాలా ఇంపార్టెంట్. 100 మంది ఉన్నారు, 99 మందిని ఇష్టపడ్డాము, కానీ ఒక్కరిని మనము ఇష్టపడలేకపోతున్నాము. ఆ ఇష్టం వల్ల ఏమవుతుంది? ఆ ఒక్క ఇష్టం వల్ల కూడా మనం దేవుని ప్రేమను రుచి చూడలేకపోతాము, దేవుణ్ణి ప్రేమించలేకపోతాము. చూసారండి, ద్వేషము ఎంత డేంజరో మనిషికి. సో ద్వేషము తీసేసుకోవాలి, మనసులో అంతరంగంలో ఉన్న ద్వేషాన్ని తీసివేసుకోవాలి. వేళ్లతో సహా పాతుకపోయింది మన శరీరంలో అది. సో మన శరీరంలో అది వేళ్లతో సహా ద్వేషము పాతుకపోయింది. ఎవరిని ద్వేషించకండి, రిమూవ్ ఇట్. అంత ఈజీ కాదు, వేళ్ళతో సహా పాతకపోయింది. ఇప్పటి నుంచి మీరు కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తే మేబీ 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఆ ద్వేషం అనేది పోయి ప్రేమ అనే ఫలం రావడానికి వేళ్ళతో సహా వెళ్ళిపోవాలని ప్రార్థించండి. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ రాజకీయ నాయకులను ద్వేషిస్తాం, తెలియకుండానే మనము సినిమా వాళ్ళను ద్వేషిస్తాము, తెలియకుండానే మనము ఆ బిజినెస్ మ్యాన్స్, ఆ స్పోర్ట్స్ స్టార్స్ని ద్వేషిస్తాము, లేదా ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తాం. దానివల్ల మన ఆత్మనే చీకటిమయం అవుతుంది, దానివల్ల మన ఆత్మనే పొల్యూట్ అవుతుంది, మన ఆత్మనే కరప్ట్ అవుతుంది. సో కాబట్టి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు, నీకెవరో తెలియని ఒక రాజకీయ నాయకుడిని ద్వేషిస్తున్నావు అనుకో, అయితే నువ్వు దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించట్లే అంటున్నాడు. ఎందుకు చెప్పండి? అన్వాంటెడ్గా మనం ఒకరిని ద్వేషించి దేవుని ప్రేమను మనం రుచి చూడకపోవడం ఎందుకు అవసరం అంటారా? సో అవసరమే లేదు. ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నాను, ఎవరైనా ఐ లవ్ యూ జీసస్ అంటున్నాయి, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగుడు. చూసారా, తన ఇరుగు పొరుగు వాడిని ద్వేషించినా కూడా, సహోదరు అంటే మనందరం సహోదరులమే. సో సహోదరు అంటే మనం ఇక్కడ ఓన్లీ మన సొంత అన్ననో, సొంత అక్కనో, సొంత చెల్లెనో, సొంత తమ్ముడో కాదు, మనందరం కూడా సహోదరులం లాంటిలమే, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళము అందరము కూడా. సో ఎవరిని ద్వేషించిన, ఈవెన్ మీ ఆఫీస్లో మేనేజర్ని ద్వేషించిన ఆయన కూడా మనకు సహోదరులు అంటుడే, రాజకీయ నాయకుడు సహోదరులు అంటుడే, సో మన బంధుమిత్రులు సహోదరులు అంటులే. సో ఇక్కడ సోదరులు అంటే ఓన్లీ మన సొంత
తల్లికి పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మనకు సహోదరులు అవుతారు. సో నీ సొంత అక్కను, సొంత చెల్లెని ఇష్టపడుతున్నావు, సొంత అన్నను, సొంత తమ్ముని ఇష్టపడుతున్నావు, కానీ ఇంటి పక్కని ఇష్టపడట్లేదు, ఇంటి పక్కనతో గొడవలు ఉన్నాయి. సో అయినా కూడా దేవుడు ఏమంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, నీలో నా ప్రేమ లేదు కాబట్టి నేనెవరో నీకు తెలియదు, నువ్వు నన్ను ఐ లవ్ యూ అంటున్నావు, అయితే నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు అంటాడు. చూసారండి, సహోదరుడు అంటే, సహోదరి అంటే మన ఓన్లీ సొంత అక్క చెల్లెలు అన్న తమ్ములు మాత్రమే కాదు, మన ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా మన సహోదరులు అవుతారు. మన సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా మనకు సహోదరులు అవుతారు. మన ఎదురింటి వాళ్ళు, ఇంటి వాళ్ళు, ఆఫీస్లో కొలీగ్స్, వీళ్ళందరూ కూడా మనకు 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 సహోదరులు అవుతారు. సో అందుకే తాను చూచిన సహోదరుని ప్రేమింపనివాడు. సో చూస్తున్న మనిషిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, చూడని దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? సో సో ఆత్మీయ ఫలాలలో ప్రేమ అనే ఫలము చాలా ఇంపార్టెంట్ అండి. ద్వేషము కంప్లీట్గా తీసేసుకోవాలి. అది ఒక్క రోజుతో పోయేది కాదు. ఆ ద్వేషంతో నిండుకున్న హృదయము పరలోకానికి వెళ్ళదు, ద్వేషంతో నిండుకున్న మనస్సు పరలోకానికి వెళ్ళదు, ద్వేషంతో నిండుకున్న ఆత్మ పరలోకానికి వెళ్ళదు. పరలోకానికి వెళ్ళే ఆత్మ ప్రేమతో నిండుకునే ఆత్మ, దీర్ఘశాంతంతో, దయాలత్వంతో, మంచితనంతో నిండుకునే ఆత్మ. సో అందరము స్ట్రగుల్ కావాలి ఈ విషయంలో. పురిటినప్పులప్పుడు ఒక స్త్రీ ఎలాగైతే స్ట్రగుల్ అవుతుందో, మనము ఈ బలహీనతలను తీసివేసుకోవాలని స్ట్రగుల్ కావాలి. మనం మార్చుకోవాలి. ఒక్కరోజుతో పోవండి, ఎందుకంటే మన 30-40 సంవత్సరాలలో అన్నీ పాతుకపోయాయి మన శరీరంలో. ఈ బలహీనతలు, ఈ లోపాలు పాతుకొని పోయాయి. ఎందుకంటే లోకమంతా అలాగే ఉంది, మన తప్పు కూడా కాదు. మనం శరీరంలో ఉన్నాం. మనల్ని మనం కాపాడుకోవాలంటే, ఇప్పుడు మనం మెత్తగా ఉన్నాం అనుకోండి, అనేక మంది మనల్ని నాశనం చేయాలని చూస్తారు, మనల్ని తొక్కాలని చూస్తారు. అలానే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం గట్టిపడ్డాము, కఠిన హృదయాన్ని పెంచుకున్నాము. కానీ దేవుడు అది కరెక్ట్ కాదంటాడు. సో బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారని, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నీ చుట్టూన్న సమాజాన్ని కూడా ప్రేమించాలి. స్ట్రగుల్ అలాట్, వీ నీడ్ టు స్ట్రగుల్ అలాట్. ఎందుకంటే మనం ప్రేమ అనే ఫలంలో ఎదుగుతున్నప్పుడు మన చుట్టూన్న సమాజం ఉండనిస్తుందా అండి? ఇంట్లో ఒకరు ఉంటారు, బంధువులలో ఒకరు ఉంటారు, లేకపోతే స్నేహితులలో ఒకరు ఉంటారు, మనం ఉంటున్న అపార్ట్మెంట్ దగ్గర ఒకరు ఉంటారు, మనల్ని విసిగించడానికి, మనల్ని వేలెత్తి చూపించడానికి, మనకు కోపం పుట్టించడానికి ఆఫీస్లో ఒకరు ఉంటారు. సో వీ నీడ్ టు ఓవర్కమ్. ఎందుకంటే అపవాది అలా తీసుకొచ్చి మన ముందు నిలబెడుతుంటా అంటాడు. మనం ద్వేషం అనే ఫలంలో ఎదగాలని, ప్రేమ అనే ఫలంలో ఎదగకుండా ఎవరో ఒకరి ద్వారా కోపాన్ని పుట్టిస్తాడు, ఎవరో ఒకరి ద్వారా మనసు గాయపడేలాగా చేసి వాళ్ళ మీద ద్వేషం పెంచుకునేలాగా చేస్తాడు. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులే కావచ్చు, ఒక్కొక్కసారి మన బంధుమిత్రులే కావచ్చు, ఒక్కొక్కసారి మన ఆఫీస్ కొలీగ్సే కావచ్చు, ఒక్కొక్కసారి మనం ఉంటున్న ఇంటి దగ్గర కావచ్చు. అపవాది అలా తీసుకొచ్చి ముందడ పెట్టి మనల్ని ద్వేషించేలాగా చేస్తుంటాడు. ఇప్పుడు మనకు కూడా ఉన్నా లేదా, కొంతమంది ముఖాలు చూస్తే చాలు మనకు బీపీట్లో జర్రలు వేస్తుంది, కొంతమందిని చూస్తే చాలు మనకు నరనరాల నుంచి ఆ కోపము, నరనరాల నుంచి ఆ ద్వేషము వస్తుంటా ఉంటుంది. వాళ్ళు చేసిన పనులకు, వాళ్ళు మాట్లాడిన మాటలకు అలా వస్తుంటా ఉంటుంది అందరికీ కూడా. సో అది ద్వేషం అనే ఫలము. దానివల్ల అపవాది అలా మనల్ని ఎవరి ముఖం అయితే మనం చూడొద్దు అనుకుంటామో, అపవాది వాళ్ళ ముఖమే చూపించి వాళ్ళ మీద ద్వేషం ఇంకా పెరిగేలాగా చేస్తుంటా అంటాడు. అంతే కదండి, మనకు ఒకరి మీద ద్వేషం అనుకోండి, వాళ్ళకు దూరంగా ఉండాలని ట్రై చేస్తాం, కానీ వాళ్ళే మనకు ఎక్కువగా దగ్గర కావాలని చూస్తూ అంటారు. వాళ్ళే ఎక్కువగా మన కళ్ళ ముందు కనబడుతుంటా అంటారు. వాళ్ళు కనపడ్డప్పుడు మనకు నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఆ బీపీ అనేది రేజ్ అవుతుంది. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మనకు ఆ కోపం అనేది రేజ్ అవుతుంటుంది. మనకు ఇష్టం లేని వాళ్ళు, లేకపోతే మనల్ని ద్వేషించే వాళ్ళు, మనం వాళ్ళని ద్వేషించే వాళ్ళం చూసినప్పుడల్లా కూడా. సో ఆ టైంలో కూడా నువ్వు ప్రేమ అనే ఫలాన్ని చూపించాలి, ద్వేషం అనే ఫలాన్ని చూపించద్దు. సో దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవాలని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. సో ఆత్మీయ పాటలలో ఆత్మ ఫలాలలో ప్రేమ అనే ఫలము. సో ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడట. ఒకటండి, ప్రేమ చల్లారిపోయింది. ఈ లోకంలో నిజంగా చెప్తున్నా, ప్రేమ చల్లారిపోయింది. సొంత తల్లిదండ్రులే పిల్లల్ని ఎలా పడితే అలా కొడుతున్నారు, ఎలా పడితే అలా ద్వేషిస్తున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ వాళ్ళ మీద చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి అలా వస్తుంది. అండ్ అలాగే దేశాల మధ్య గొడవలు, రాష్ట్రాల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు,
సో ఎక్కడ ప్రేమ ఉంది? అసలు లోకంలో అసలు ప్రేమ లేదు. ఈ రెండు రాజకీయ నాయక పార్టీలు కొట్టుకోవడం. సో ఎక్కడ చూడు నెగిటివిటీ, 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 మెంటల్ డిస్టర్బెన్సెస్. ఎక్కడ చూడు మెంటల్ డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండింగ్స్. ఎందుకో తెలియదు కానీ అపార్థాలు బాగా అవుతున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఇట్స్ ఎ డేంజరస్ స్పిరిట్, డేంజరస్ డిసీజెస్. అర్థం చేసుకోలేకపోవడం, మిస్అండర్స్టాండింగ్, అపార్థము చేసుకోవడం. సో దీనివల్లనే ఏంటిది రాజ్యాలు కూలిపోతాయి. ఈ అపార్థం చేసుకోవడం వల్లనే ఏముండదు మళ్ళీ అక్కడ. అక్కడ పెద్ద పెద్ద గొడవలు ఏముండదు, కోట్లల్లో లొల్లిలు ఏముండదు. చిన్న చిన్న గొడవలే, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్సే, మనస్పర్ధలే ఎంతో దూరానికి తీసుకెళ్తాయి, ఎంతో దూరానికి తీసుకెళ్తాయి. ఇప్పుడు అంతే కదా అండి, మనస్పర్ధల వల్లనే భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటారు. మనస్పర్ధల వల్లనే సిబ్లింగ్స్ మధ్య గొడవలు, మనస్పర్ధల వల్లనే సో తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య గొడవలు. ఇవన్నీ మనస్పర్ధల వల్లనే. సో ఆ మనస్పర్ధలు ఎలాగ వెళ్తున్నాయంటే చంపుకునే వరకు వెళ్తున్నాయి. అన్నాడు హెయిన్ కబేల్ను కయ్యూను హెబేల్ని చూద్దాము. సో కయ్యూను ఏం లేదు, మంచోడే. హెబేల్ మంచోడే. కయ్యూను ఏం చేస్తాడు? ఎయ్యను ఆఫరింగ్ ఇస్తే దేవుడికి యాక్సెప్ట్ చేస్తాడు. సో నా నా ఆఫరింగ్ యాక్సెప్ట్ చేశాడు, నా ఆఫరింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు, నా తమ్ముడి ఆఫరింగ్ యాక్సెప్ట్ చేశాడు అని కోపంతో మనస్పర్ధతో చంపాడా లేదా? హెబేల్ కయ్యూను హెబేల్ని చంపేశాడు. మనస్పర్ధలు. సో దానివల్ల నరహత్య కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మనస్పర్ధ అనే ఈ ఒక రోగము, ఇది కూడా రోగం లాంటిదే. సో దాన్ని కూడా తీసేసుకోవాలి. సో భార్య భర్తను అనుమానించడం, భర్త భార్యను అనుమానించడం, మనస్పర్ధలు చేయడం అంటే అర్థం చేసుకోకపోవడం, చిన్న చిన్న వాటికి మిస్అండర్స్టాండింగ్, ఏడికేడుకో గొడవలు, ఏడికేడుకో కొట్లాటలు, ఏడికేడుకో ఉండేది. అందరు మంచోళ్ళే కానీ మనస్పర్ధల వల్ల ప్రాబ్లమ్స్ అవుతాయి. సో అందరు మంచోళ్ళే, అది అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు. అపార్థం చేసుకోవడం, అర్థం చేసుకోకపోవడం, దీనివల్ల కూడా మనకు చాలా గొడవలు, చాలా కొట్లాటలు అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద డైవర్స్ కేస్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఓన్లీ. సో భార్యను భర్తను అర్థం చేసుకోకపోవడం వల్ల, భర్తను భార్య అర్థం చేసుకోకపోవడం వల్ల డైవర్స్ దాకా వెళ్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేకపోవడం, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం, మోస్ట్ ఆఫ్ ద డైవర్స్, మోస్ట్ ఆఫ్ ద గొడవలు ఎప్పుడైనా కూడా జరుగుతున్నాయి. సో సమాజం మొత్తము దీంతోటే నిండుకొని ఉందండి. ఒక దైవజనుడు మంచి వాక్యం చెప్తే కూడా దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారే, దాని మీద కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారే. మనస్పర్ధ, అపార్థం చేసుకోవడం. ఈ లోకంలో ఇప్పుడైతే, ఒకప్పుడేమో కానీ ఇప్పుడైతే ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. ఒక దైవజనుడే కాదు, మనుషులు కూడా, ఇంట్లో మనుషులు కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, ఆఫీస్లో ఎక్కడ చూసినా కూడా మాట మాట్లాడితే తప్ప అంటున్నారు. సో అలా అయిపోయింది మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ అయిపోయింది. సో ఒక వాక్యం, మంచి వాక్యాలు బోధిస్తా కూడా తప్పే అని అంటున్నారు. సో మంచి మాటలు మాట్లాడితే కూడా తప్పే అని అంటున్నారు. సో ఏది మాట్లాడినా ఇంట్లో తప్పు అవుతుంది, బయట సమాజంలో తప్పు అవుతుంది, చేస్తున్న ఉద్యోగంలో తప్పు అవుతుంది. సో మాట మాట్లాడాలంటే భయం అవుతుంది ఈ రోజులలో. సో అలా మనిషి ఏమవుతున్నాడంటే అపార్థానికి వెళ్తున్నాడు, అపార్థం చేసుకుంటున్నాడు, నమ్మట్లేదు. సో దీన్ని కూడా సో నెగిటివ్ మైండ్ సెట్, నా మాటే నెగ్గాలి, నేను మాట్లాడిందే కరెక్ట్. సో ఏది మాట్లాడినా కూడా మనిషి లోకంలో ఇప్పుడు ఈ కాలంలో, మనకు చిన్నప్పుడు అలా లేకుండే అండి. అర్థం చేసుకునేవాళ్ళు, ఏది మాట్లాడినా పాజిటివ్గా తీసుకునేవారు, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఏది మాట్లాడినా అంత మాటలో 10 మాటలు మాట్లాడితే అందులో 9 తప్పులు వెతుకుతున్నారు. అది మంచి మాట్లాడినా, ఒక దైవజనుడు మంచి ఆత్మ ప్రేరేపణతో మంచి వాక్యం చెప్పినా కూడా ఆ వాక్యం అలా కాదు, ఈ వాక్యం ఇలా అని దాని మీద నెగిటివ్గా స్క్రోల్ చేస్తున్నారు. సో నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది. సో ఈ లోకంలో నువ్వు ఎలా ప్రేమ అనే ఫలంలో పెరగాలి, ప్రేమ అనే ఫలంలో ఎలా ఫలించాలి ఇలాంటి లోకంలో. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఒకవేళ చుట్టంతా పాజిటివ్గా ఉన్నారు, సో మంచిగా మనం మాట్లాడితే వింటున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు, మన ప్రవర్తనను అంగీకరిస్తున్నారు. సో మనం ఎంత మంచిగా ఉన్నా కూడా నెగిటివ్గానే మాట్లాడుతున్నారు, ఎంత మంచిగా మాట్లాడినా నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు మన గురించి. సో సమాజం అంతా కూడా అట్లా కరెక్ట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. ఏం చేయలేము, మార్చలేము. ఇక మనల్ని మనం మార్చుకోవాలి అంతే. అందుకే లిమిట్ యువర్ సెల్ఫ్ అంటాను నేను ఎప్పుడు కూడా.
నిన్ను నువ్వు లిమిట్ చేసుకో, సరిహద్దులు గీసుకో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి. ఏది కరెక్టో ఏది రాంగో, ఎవరితో సావాసం చేస్తే నీ ఆత్మీయ జీవితం పాడవుతుందో, ఎంతవరకు మాట్లాడాలో, ఏది మాట్లాడితే మన ఆత్మీయ జీవితం పాడైపోతుందో అవన్నీ చూసుకొని లిమిట్ యువర్ సెల్ఫ్ అంటున్నాను. ఎందుకంటే మనందరిలో ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఈ సమాజం ఎవరినన్నా ఓరుస్తుందా అండి? ఒక భార్య భర్తను ఓర్వట్లేదు, భర్త భార్యను ఓర్వట్లేదు, తల్లిదండ్రులు పిల్లల్ని ఓర్వట్లేదు, పిల్లలేమో తల్లిదండ్రులను ఓర్వట్లేదు, అన్న తమ్ముడిని, తమ్ముడు అన్నను, అక్కను చెల్లెల్ని, చెల్లెని అక్క, మేనేజర్లను, మేనేజర్ ఏమో తన సబార్డినేట్స్ని, తన సబార్డినేట్స్ ఏమో మేనేజర్ని, ఎవరిని ఓర్వట్లేదు. ఒక రాజకీయ నాయకుడేమో ప్రజలను ఓర్వట్లేదు, ప్రజలేమో రాజకీయ నాయకులను ఓర్వట్లేదు, ఎవరిని ఓర్వట్లేదు మనిషి. ఏమైంది? ప్రేమ అనేది చల్లారిందా లేదా? ప్రేమ చల్లారింది కాబట్టే మనస్పర్ధలు ఎక్కువ అవుతున్నాయి. ప్రేమ అనేది చల్లారింది కాబట్టే మనుషుల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి, గొడవలు కొట్లాటలు పెరుగుతున్నాయి. సో అదే జీసస్ క్రైస్ట్ బోధించిన బోధనలు మనం తూచా తప్పకుండా పాటిస్తే ఎక్కడ ఒక్క 1% గొడవ కూడా ఉండదు, 1% కొట్లాటలు ఉండవు, 1% మనస్పర్ధలు ఉండవు. సో ఈ ప్రేమ అనే ఫలము లోకంలో చల్లారింది కాబట్టి సో ఇన్ని గొడవలు, ఇన్ని కొట్లాటలు. మనమే ఒకరిని గాఢంగా ప్రేమించాము, వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినా మనం యాక్సెప్ట్ చేస్తామా చేయమా? చేస్తాము. అదే కనుక ప్రేమించడం ఆపామనుకో, వాళ్ళు మంచి మాట్లాడినా కూడా మనకు చెడైపోతుంది. చిన్నప్పుడు మనం ఒక పద్యం కూడా చదువుకున్నాము. సో ఏంటిది, మంచి స్నేహము ఉన్ననాడు ఎన్ని తప్పులు చేసినా కనపడదు, కానీ ఆ స్నేహమే చెడిపోయిన నాడు వాడు మంచి చేసినా కూడా మనకు తప్పే అనిపిస్తుంది. సో ప్రేమ అనే ఫలము తగ్గిపోయినప్పుడు, ప్రేమ అనే ఫలం లేనప్పుడు నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎంత మంచి చేసినా కూడా తప్పే అంటారు. నీ సేవకుడు కావచ్చు, నీ సమాజం కావచ్చు, నువ్వు ఎంత బాగున్నా, ఎంత మంచి చేసినా తప్పే అంటారు. ప్రేమ అనే ఫలము లేకపోవడం వల్ల అభిమానము, ప్రేమ, వాత్సల్యత ఇవన్నీ పోయాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు ఉన్నంత లేదు సొసైటీ. కరప్ట్ అయిపోయింది. సో అందుకే దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ సో మనకు ఇస్తున్నాడు దేవుడు ఆజ్ఞ. మనం ఆయలను పొంది ఉన్నాము. సో ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఎదగగలుగుతారో దట్ ఈజ్ అప్ టు యూ. సో మీ చుట్టుపక్కల ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా చుట్టుపక్కల మాత్రం చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ఇందులో నేను నా ఫ్లేవర్ని, ఆ ఆత్మీయత అనే ఫ్లేవర్ని కాపాడుకోవాలి. సో అక్కడే బిగ్గెస్ట్ ఛాలెంజ్. బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఇట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనము ఏసయ్యను సాటిస్ఫై చేయాలి, ఈ లోకాన్ని సాటిస్ఫై కాదు. ఎండ్ ఆఫ్ ది డే మనము పరలోకానికి వెళ్ళాలి. మనం 10 మంది మీద ద్వేషం పెట్టుకున్నాం అనుకోండి, పరలోక రాజ్యానికి మనం అర్హులము కాదు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? వెలుగు సంబంధులు. ద్వేషం అనేది చీకటి సంబంధి, పగ అనేది చీకటి సంబంధి, ప్రతీకారం అనేది చీకటి సంబంధి. ఇవన్నీ మనం మనసులో పెట్టుకున్నప్పుడు, ఇవన్నీ మనము ఆలోచనలో పెట్టుకున్నప్పుడు మన శరీరము, మన ఆత్మ వెలుగుమయం కాకుండా చీకటిమయం అవుతుంది. అలాంటి చీకటిమయంతో ఉన్న ఆత్మ నరకానికి వెళ్తుంది కానీ పరలోకానికి వెళ్ళదు. సో మనందరం వెలుగు సంబంధులము కాబట్టి వెలుగులో ప్రకాశించాలి, చీకటిని వెలుగుగా మార్చుకోవాలి, ఆ ద్వేషాన్ని ప్రేమలాగా మార్చుకోవాలి. ఐ విల్ ప్రే ఫర్ ఇట్. నేను ప్రతిరోజు ఈ ఆత్మ ఫలాల గురించి, ఇంకా నా ప్రవర్తన గురించి ప్రతిరోజు ప్రార్థించుకుంటా. ఎందుకంటే ఈస్ నెవర్ ఎండ్ అండి. నువ్వు 40 సంవత్సరాలు మంచి విశ్వాసంగా ఉన్నావు, 41 సంవత్సరంలో తప్పిపోయావు. ఆ 41 సంవత్సరం తప్పిపోయిన దాన్ని బట్టి కూడా మనకు పరలోక రాజ్యం రాకపోవచ్చు. సో తప్పిపోవడం దేవుడి చిత్తము కాదు. సో మనల్ని మనము కాపాడుకోవడం, మనల్ని మనము ఆత్మీయంగా బలపడడం, మనల్ని మనము ఆత్మీయంగా గ్రో కావడం, ఇది ఇంపార్టెంట్. సో మనందరం ఆత్మ సంబంధులం, మనందరం ఆత్మీయ సంబంధులం, మనందరం కూడా ఆత్మీయులం కాబట్టి ఆత్మలో ఎదగాలని ప్రార్థించుకోండి. ఈ ఫలాలలో ముఖ్యంగా ప్రేమ అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, మంచితనం, మానవత్వము, దయాలత్వం అనే ఫలంలో ఎదగాలని ప్రార్థించుకోండి. బై డిఫాల్ట్గా మనందరిలో కూడా ఎంతో కొంత కోపం ఉంటుంది, ఎంతో కొంత ద్వేషం ఉంటుంది, ఎంతో కొంత పగ ఉంటుంది, ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, ఎంతో కొంత అసూయ ఉంటుంది. సో అవన్నీ కూడా వీళ్ళతో సహా పోవాలని ప్రార్థించుకోండి. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్. అలానే మనము ఇన్పర్ఫెక్ట్గా ఉండొద్దు. మన ఆశను బట్టి దేవుడు మారుస్తాడు. సో మన లోపల ఆశ కలిగి ఉండాలి. సో మనము కూడా యేసయ్యలాగా మారాలి. ఆయనకు నేను నమ్మకమైన భక్తుల్లాగా ఉండాలి. ఆయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఆయనకి ఇష్టమైన విశ్వాసలాగా నేను ఉండాలి. ఆయనకు తగ్గట్టుగా నేను మార్చుకోవాలి. నేను ఈ లోకానికి తగ్గట్టుగా ఉండకూడదు. ఆయనను నేను తృప్తిపరచాలి, ఆయనను నేను మెచ్చుకునేలాగా చేసుకోవాలి. ఎందుకంటే మన భార్య మన
కోసం ప్రాణం ఇవ్వకపోవచ్చు, మన భర్త మన కోసం ప్రాణం ఇవ్వకపోవచ్చు, మన పిల్లలు మన కోసం ప్రాణం ఇవ్వకపోవచ్చు, కానీ మన కోసం ఒకరు ప్రాణం ఇచ్చాడు, మన కోసం ఒకరు ప్రాణాన్ని త్యాగం చేశాడు, మన కోసము ఒకరు పరలోకాన్నే త్యాగం చేశాడు, మన కోసం ఒకరు 39 కొరడా దెబ్బలు తిన్నారు. అలాంటి ప్రేమ కోసం మనము మారడంలో తప్పు లేదు. అందుకే యేసయ్య ఒకటే అంటాడు, నేను మీకోసం చచ్చిపోయాను కదా, మీరు నా కోసం చావాల్సిన అవసరం లేదు, నా కోసం బ్రతకండి అంటున్నాడు, నాలాగా బ్రతకండి అంటున్నాడు. అంతే, జీసస్ క్రైస్ట్ కోరుకునేది ఒకటే, మీరు నాలాగా బ్రతకండి, నా కోసం బ్రతకండి, నేను మీకోసం చచ్చాను కాబట్టి. సో మన కోసం చచ్చేంత ప్రేమ యేసయ్యలో ఉంది కాబట్టి ఆయనను పోలి నడుచుకుందామన్న ఆశ కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి. అందుకే ఐ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండి. ఐ విల్ ఆల్వేస్ మేక్ మై గాడ్ హ్యాపీ. నన్ను చూసినప్పుడు ఆయన సంతోషంగా ఉండాలి, నన్ను చూసినప్పుడు ఆయన ఆనందంగా ఉండాలి, నన్ను చూసినప్పుడు ఆయన నా ప్రియ కుమారుడా నీ యందు నేను సంతోషించుచున్నాను అని మన తండ్రి మనల్ని చూసి చెప్పగలగాలి. ఆనాడు యేసయ్యను చూసి అన్నాడా లేదా తండ్రి, నా ప్రియ కుమారుడా నీ యందును చూసి నేను సంతోషిస్తున్నాను. మనల్ని చూసినప్పుడు కూడా మన దేవుడు సంతోషించాలి. అది సంతోషించాలంటే మన ప్రవర్తన, మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన యొక్క అవన్నీ మార్చుకున్నప్పుడే ఆయన సంతోషిస్తాడు. బట్ కష్టము, బట్ తప్పదు, మనము చేయాల్సిందే, ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు కాబట్టి. So we need to modify ourselves, we need to renew ourselves, we need to reconstruct ourselves. మనల్ని మనము మార్చుకోవాలి. అదే పాత స్వభావంతో ఎప్పుడు ఉండకూడదు. ఆత్మీయంగా మనం ఎదగాలి, ఆత్మలో ఎదగాలి, ఇంకా మన బుద్ధి మార్చుకోవాలి, మన యొక్క ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి, మనం మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, మన ఫ్రెండ్ సర్కిల్ని కూడా మార్చుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏ స్నేహితుడు కూడా నీకు అవసరం లేదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు నీతో పాటు వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. సో లిమిట్ యువర్ సెల్ఫ్, ప్రే కంటిన్యూస్లీ టు గాడ్. ఎక్కువసేపు ప్రార్థించుకో, ఎక్కువసేపు బైబిల్ చదువుకో, అండ్ ఇలాంటి వాక్యాలు బోధిస్తున్నప్పుడు రిపీటెడ్గా వింటూ ఉండండి. సో అప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవచ్చు. ఈ ఆత్మీయ జీవితం, ఈ వాక్యాలన్నీ కూడా మనల్ని ప్యూరిఫై చేస్తుంటాయి. సో మనందరం వెలుగు సంబంధులం, చీకటి సంబంధులం కాదు, మనందరము పగటి వారము, రాత్రి వాళ్ళము కాదు. సో మనందరి క్రియలు, మనందరి మాటలు కూడా అలాగే ఉండాలి. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఒకరినొకరు విమర్శించుకోకండి, ఒకరినొకరు ద్వేషించుకోకండి. ఎవరి పని వాళ్ళు మన దేశంలో అదే ప్రాబ్లం, మన దగ్గర ఉన్న ప్రాబ్లమే అది. ఎవరి పని వాళ్ళు చేసుకోరండి, పక్కోరి మీద పడుతుంటారు, ఎంతసేపు పక్కవాడి మీద ఆలోచిస్తుంటారు. వాళ్ళు డెవలప్ అవ్వాలని కాదు, పక్కోడు డెవలప్ అవుతుంటే ఎలా లాగాలని చూస్తుంటారు. సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సరే వేరే కంట్రీస్లలో చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారండి, పక్కోరిని జోలికే వెళ్ళరు, పక్కింటి వాళ్ళ జోలికి, ఎదురింటి వాళ్ళ జోలికి, ఎవరి జోలికి వెళ్ళరు. మన దగ్గర అయితే ఎంతసేపు అవతల వాళ్ళ గురించే, ఎంతసేపు అవతల వాళ్ళ మీద ఏడవడమే, నాశనం కోరుకోవడమే, అదే జరుగుతుంటా ఉంటుంది. సో ఇలాంటి లోకాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తావు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు యూ, టు మీ ఆల్సో, మనందరికి కూడా. కానీ ఏసయ్య కూడా అలాగే ఉందా లేదా? ఏసయ్య చుట్టూ కూడా ద్వేషించే వాళ్ళే పాపులు ఉన్నారు, దొంగలు ఉన్నారు. ఏసయ్య చుట్టూ కూడా అంత దేవుడి సేవ చేసేవాళ్ళే, ఆ సద్దుకోయలు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధానులు, వీళ్ళందరూ దేవుడి సేవ చేసేవాళ్ళే. ఆయనను ద్వేషించేవాళ్ళు, కానీ ఆయన తిరిగి ద్వేషించేవాడు కాదు. ఆయన చుట్టూ కూడా ఇదే లోకం ఉంది, ఆయన చుట్టూ కూడా ఆయనను ద్వేషించే వాళ్ళే ఉన్నారు, ఆయనను హింసించే వాళ్ళే ఉన్నారు, ఆయనను కష్టపెట్టిన వాళ్ళే ఉన్నారు, ఆయనను నష్టపెట్టిన వాళ్ళే ఉన్నారు, ఆయన మీద అబద్ధాన్ని మోపిన వాళ్ళే ఉన్నారు, ఆయన మీద నేరాన్ని మోపినవారు, నిందను మోపినవారు, మోసాన్ని మోపిన వాళ్ళే ఉన్నారు ఆయన మీద. సో ఆయన ఛాలెంజ్ ఆయన కూడా ఎదుర్కొన్నాడు ఈ లోకంలో. సో లెట్ us pray, విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ వాక్యాలన్నీ మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఎస్ మై లార్డ్, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఇతరులను ప్రేమించడం అయ్యా, అందరినీ ప్రేమించడం అనేది చాలా ఛాలెంజ్ అయిన క్రియ నాయన. అయ్యా, మా లోపల ద్వేషము ఎన్నో సంవత్సరాలుగా పాతుకొని పోయింది. ఆ ద్వేషం అనే గుణాన్ని తీసివేయమని, ఆ ద్వేషం అనే ఆ రోగాన్ని తీసివేసి మా ప్రేమ అనే ఫలంలో ఎదగడానికి మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.